హాయ్ ఎవ్రీవన్. చింత చిగురు వేసుకొని చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మీడియం సైజ్ ఒక ఆనియన్, 3 టమాటాలు, స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కట్ చేసిన టమాటా, హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు, 2½ స్పూన్ కారం ఇవన్నీ చికెన్లో వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న చికెన్ని అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి. చింత చిగురు చికెన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి. టమాటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు చింత చిగురు తీసుకొని మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని చింత చిగురుని ఇందులో వేసుకోవాలి. చింత చిగురు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడైతే 5 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. మొత్తం బాగా మగ్గింది. మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని ఇలా బాగా గ్రేవీలా వచ్చేలాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ చికెన్ ఉడికిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ ఎలా ఉందో. టేస్ట్ కూడా అలాగే ఉంది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ కూడా అలాగే పుల్ల పుల్లగా చాలా టేస్ట్ బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఈ వీడియో ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఒక బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకున్నాను. చింత చిగురు చికెన్ కర్రీ రెడీ. బాయ్ ఫ్రెండ్స్.